రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమన్ పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమన్ పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప సమయంలో ప్రత్యేక విధముగా మనము ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో సుందరంగా దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకొని మన యొక్క తండ్రి గారి యొక్క సహాయార్థంతో వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రేమతో ఎంతో ఈ యొక్క దేవాలయాన్ని మనమందరం కూడా మళ్ళీ పునర్నిర్మించుకొనబోతుండగా ప్రత్యేక విధముగా మన యొక్క పీఠాధిపతుల యొక్క ఉద్దేశాల కోసము మనమందరం కూడా ఏకదేవబలి పూజలో ప్రార్థిస్తూ మనందరి కోసం ప్రార్థించమని మన మేత్రాసన పాలకులు మన కాపరి గోరెంట్ల జ్వానేశ్ తండ్రి గారిని మనందరి కోసం ప్రార్థించమని ఆహ్వానించుదాము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పూజ్య గురువులు, అమ్మగారులు మరియు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయమున మనందరము ఈ పీఠము చుట్టూ గుమికూడి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, ఆయన దివ్య భోజ్యములు ఆహారములో పాలు పంచుకోవడానికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో జీవమున్నది, రక్షణ ఉన్నది. అది ఆలకించాలంటే మనిషిలో నిర్మలమైనటువంటి హృదయము మనస్సు కావాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి స్వీకరించాలి అంటే మనం కూడా ఎంతో కొంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ముందుగా మనలోని పాప మాలిన్యములను శుద్ధీకరించమని, ఆ వాక్యాన్ని ఆలకించటానికి, ఆ దేవుణ్ణి స్వీకరించటానికి మనందరినీ యోగ్యులను చేయమని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ దేవాలయాన్ని తిరిగి మళ్ళీ ఈ స్థాయికి తీసుకుని వచ్చి మళ్ళీ ఈ స్థలములో దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించటానికి, పూజలు జరుపుకోవడానికి మళ్ళీ అవకాశం కల్పించినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇదొక ప్రార్థనాలయముగా మారాలి అని, ఇక్కడ దేవుడు నివాసం ఉండాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించి
ఆ దేవుని యొక్క కృపావరములను సమృద్ధిగా పొందాలని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను యోగ్య రీతిని నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా, కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ, భువిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 ప్రభుదేవా, పరలోక రాజా, ప్రభుదేవా, పరలోక రాజా, సర్వశక్తి గల నీకే స్తుతి మహిమా మహిమా మహిమా. దివిలో దేవునికి మహిమా, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమా, భూమిలో ప్రజలందరికీ శాంతి. యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల, యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల, లోక పాపముల పరిహరించెడివాడా, మహిమా మహిమా. దివిలో దేవునికి మహిమా, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమా, భూమిలో ప్రజలందరికీ శాంతి. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, పవిత్రాత్మతో ఏకమై ఉన్నవారా, మహిమా మహిమా. దివిలో
శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు ధర్మాత్ములు, సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. మీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము వచనములు 5-8 వరకు. ప్రభువిట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టు మేలు కలుగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మారుభూమిలో ఏమి పెరుగని చోటు పర్రెలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఎట్టివడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రెల్లు జొన్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్న దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండెను. ఇది ప్రభువాక్కు. ఇహలోకాశలతో అంధురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అంధురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమా. ప్రేమా 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 నా యేసు ప్రేమా. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16-20 వచనములు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16-20 వచనములు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవంతో లేవనెత్తబడినని గదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు.
క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తినబడిన వారిలో ప్రథమునట సత్యము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలెసు స్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలెసు స్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషములించును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలెసు స్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును వ్రాసుకొందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును వ్రాసుకొందును. రేపగలు ధ్యానింతును, అద్భుత విషయమును గ్రహింతును. నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలెసు స్వరము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత లూకా శుభవార్త 6వ అధ్యాయము వచనములు 17 మరియు 20 నుంచి 26 వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి యెరూషలేము నుండి తూరు సిదోను అను సముద్ర తీర పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చటికి చేరియుండిరి. యేసు శిష్యుల వైపు కనులెత్తి చూసి ఇట్లు ఉపదేశింపనారంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలయన పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల
ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీ అనర్థము, మీరు పితరుల కపట ప్రవర్తన పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఈ దేవాలయాన్ని ఇంత త్వరగా తిరిగి పూర్వస్థితికి తీసుకుని వచ్చి ఇక్కడ పూజలు సమర్పించటానికి ఈ స్థలాన్ని అనువుగా మార్చినటువంటి విచారణ గురువులకు మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మనం విన్నటువంటి దివ్య గ్రంథ పఠనాల గురించి కొంచెం సేపు ధ్యానించుకుందాం. చాలా చక్కని మొదటి పఠనం విన్నాం. మన నమ్మకం ఎవరి మీద ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అన్న విషయం గురించి. ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచి జీవిస్తారో, ఆయనను ఆశ్రయించి జీవిస్తారో, అటువంటి వాళ్ళ జీవితం కాలువ గట్టు మీద నాటబడినటువంటి ఒక వృక్షములాగా ఉంటుందట. ఎందుకు? బయట కరువు రావచ్చు, లేకపోతే ఎండలు రావచ్చు, కానీ దీని వేర్లు లోతుగా వెళ్ళి కాలువలో ఉంటాయి కాబట్టి అది ఎప్పుడూ ఎండిపోదు. దేవుని యందు ఆశ్రయించిన వారి యొక్క జీవితం ఇలా ఉంటుంది. దేవుని యందు నమ్మకం ఉంచిన వారి యొక్క జీవితం ఇలా ఉంటుంది. రాతి పునాది మీద నిర్మింపబడినటువంటి ఇల్లు వంటిదని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. జడివానలు కురియవచ్చును, గాలులు వీయవచ్చు, కానీ వారి యొక్క జీవితం మాత్రం సుస్థిరంగా ఉంటుంది. ఎటువంటి శోధనలకు, వ్యాధులకు లొంగకుండా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల మీద జీవిస్తూ సంతోషంగా ఉంటారు అని ఈనాటి మొదటి పఠనం చెప్తుంది. మొదటి సంకీర్తన. ఆ మొదటి సంకీర్తనలో ఏముంటుందంటే, దుష్టుల సలహాలను పాటింపని వాడు ధన్యుడు. ఎవరిని ముంచుదామా అని రోజంతా కుట్రలు పన్నని వాడు ధన్యుడు. అంటే మంచివాళ్ళు ధన్యులు. అటువంటి వాళ్ళ జీవితాలు నీటి కాలువ మీద నాటబడినటువంటి వృక్షము వంటిది అని ఉంటుంది ఆ మొదటి సంకీర్తనలో. అంటే ఎవరైతే సన్మార్గములో పయనిస్తారో, మంచి ఆలోచనలు కలిగి ఉంటారో, మంచి మాటలు కలిగి ఉంటారో, మంచి చేష్టలు కలిగి ఉంటారో, దుష్టుల సలహాలను పాటించకుండా, దుష్ట మార్గములో పయనించకుండా ఉంటారో, వాళ్ళ జీవితాలు కూడా పచ్చగా ఉంటాయి అని, ఎప్పుడు ఆ కాలువ ఏ విధంగానైతే నీరు అందించి ఆ చెట్టును పచ్చగా ఉంచుతుందో, అలాగే ఆ ప్రభువు కూడా వారి జీవితాలను పచ్చగా ఉంచుతారు, చల్లగా జీవిస్తారు. అదే దుర్మార్గుల జీవితం ఎలా ఉంటుంది? ఎవరిని ముంచుదామా, ఎవరి గురించి చెడు మాట్లాడదామా, ఎవరికి అన్యాయం చేద్దామా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయట? పొట్టులాగా ఉంటాయట. గాలి వస్తే ఏడిపోతుంది, ఆ పొట్టు ఎగిరిపోతుంది. వాళ్ళ జీవితాలు కూడా అంతే ఉంటాయి. కాసేపు చక్కగా కూర్చొని ఇతరుల గురించి చెడు మాట్లాడతారు, ఇతరులను ఏ విధంగా అన్యాయంగా ఉంచాలి, అన్యాయంగా వాళ్ళని విమర్శించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలా బాగుంటారు, సంతోషంగా ఉంటారు నలుగురు కూర్చొని. కానీ ఆ తర్వాత పొట్టులాగా ఉంటుంది వాళ్ళ జీవితం. ఇసుక పునాది మీద కట్టినటువంటి ఇల్లులాగా కొట్టుకొని పోతుంది సమయం వచ్చినప్పుడు. గాలివానలు ఎప్పుడొకప్పుడు వస్తాయి, వర్షాలు కూడా వస్తాయి, అప్పుడు కొట్టుకొని పోద్ది. గాలివాన రానంత వరకు చాలా దృఢంగానే ఉన్నాము, స్థిరంగా ఉన్నామని అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు గాలి వస్తుంది, వాన వస్తుంది, తప్పకుండా అటువంటి జీవితాలు కొట్టుకొని పోతాయి. చాలా చక్కని సందేశం మొదటి పఠనములో. అంటే మన నమ్మకం దేవుడై ఉండాలి, మంచి మార్గములో పయనించడానికి ప్రయత్నించాలి,
మంచి ఆలోచనలతో మంచి మాటలతో నడుచుకోవాలి జీవితంలో. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. దేవుని దీవెనలు కూడా మనపై ఉంటాయి సమృద్ధిగా. దీనిలో ఎటువంటి అపనమ్మకము కానీ ఎటువంటి ఢోకా కానీ లేదు. ఇది నిజం. కానీ దుష్టులు ఈ లోకంలో చాలా విజయవంతంగా ఉన్నట్లు కనిపిస్తారు. లంచాలు తీసుకున్న వాళ్ళే ఇంటి మీద ఇల్లు కడుతుంటారు కదా. న్యాయంగా బ్రతికే వాళ్ళు ఆ ఇల్లు కూడా ఉండదు సరిగ్గా. అంటే అర్థం ఏంటి? అవినీతిగా జీవించే వాళ్ళు, అన్యాయంగా బ్రతికే వాళ్ళు ఏదో విజయాన్ని సాధిస్తున్నట్టుంటారు, జీవితంలో గొప్పవాళ్ళు అవుతున్నట్లు ఉంటారు అంతే. కానీ నిజంగా గొప్పవాళ్ళు కారు. అది ఇసుక పునాది మీద కట్టినటువంటి ఇల్లు లాగా ఉంటుంది. అదే న్యాయంగా బ్రతికే వాళ్ళైతే రాతి పునాది మీద, కాలువ ఒడ్డు మీద. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు ఆ వేరే చెట్టు కాలువ మీద లేకుండా బయట ఉన్నటువంటి చెట్టు ఎండిపోతుంది. అదే నీటికి దగ్గరలో ఉన్నటువంటి చెట్టు పచ్చగా ఉంటుంది. అలానే మంచి మనసుతో జీవించే వాళ్ళ జీవితాలు ఎప్పుడు దేవుని చల్లని హస్తం వాళ్ళపై ఉంటుంది, దీవిస్తారు. ఎందుకు మన నమ్మకం దేవుని మీద ఉండాలి, మన ఆశ్రయం దేవుడై ఉండాలి? ఎందుకంటే దేవుడు తప్ప మిగిలిందంతా కొట్టుకొని పోయేదే. ఇతరుల మీద నమ్మకం పెట్టారనుకోండి, వాళ్ళు పోతారు ఏదో ఒక రోజు. మరి అప్పుడేమవుద్ది? అందుకనే దేవుడి మీద నమ్మకం పెట్టమనేది. ఆయనే స్థిరమైనటువంటి వాడు. ఇది మా ఇల్లు, మొన్నటి వరకు ఇది మా గుడి అన్నారు, ఒక రాత్రిలో కాలిపోయింది మొత్తం. నిజమా కాదా? ఇది గుడికే దిక్కు లేదు, ఇంక మన జీవితాలకను మన ఇళ్ళకి ఏం దిక్కు? నిజమా కాదా? అంతా అశాశ్వతమే, అంతా అశాశ్వతమే. అజ్ఞాని అనుకుంటాడు, ఓ ఇదంతా నాదే, నాకే, నా వాళ్ళు, నా ఇల్లు, నా ఆస్తి అనుకుంటాడు. అందుకే ప్రభు అంటారు, ఓరి అవివేకి, ఈ రాత్రే నువ్వు పోతావు. ఇదేదో నీదనుకున్నావు, నీవనుకున్నావు, నీ వాళ్ళు అనుకున్నావు, కానీ ఈ రాత్రే నువ్వు పోతావు. అందరిని వదిలిపెట్టిపోవాలి. నీదనుకున్నవన్నీ వేరే వాళ్ళు అనుభవిస్తారు. అంటే అవివేకం అన్నమాట దాన్ని. అంటే అవివేకి అంటే ఎవరు? బైబిల్లో ఎవరైతే ఇదంతా స్థిరంగా ఉంటుంది, ఇవన్నీ నావే, వీళ్ళు నా వాళ్లే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అవివేకవంతులు. విజ్ఞానం అంటే బైబిల్ ప్రకారం దేవుని ఆశ్రయించటమే విజ్ఞానం. ఆయనే స్థిరమైనటువంటి వాడు. మిగిలిన ఆస్తిపాస్తులు కానివ్వండి, మిగిలిన వ్యక్తులు కానివ్వండి, ఏది స్థిరమైనవి కావు. అందుకే మన ఆశ్రయము తెలివిగల వాళ్ళైతే దేని మీద పెట్టాలి? మన మనస్సు స్థిరమైన విషయాల మీద, శాశ్వతమైన విషయాల మీద పెట్టాలి. అశాశ్వతమైనవి, పోతాయి అనుకున్న వాటి మీద నమ్మకం పెట్టి రేపై పోయిన తర్వాత నిరాశకు గురి కాకుండా ఉండాలి అంటే శాశ్వతమైనటువంటి వాళ్ళ మీద, శాశ్వతమైనటువంటి సంపదల మీద మన దృష్టిని సారించాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రెండవ పఠనములో పునీత పౌలు గారు మరణించిన వాళ్ళు పునరుత్థానం చెందరని మీలో కొందరు అనుకుంటున్నారట అని చెప్పి పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలు ప్రియ సహోదరి సహోదరులారా ఏదో చెట్టో లేకపోతే జంతువుల వంటి వాళ్ళం కాదు. మన జీవితాలు విలువైనవి. మనుషులం మనం. దేవుడు ఎంతో ఇష్టంతో మనల్ని సృష్టించారు. చనిపోయిన తర్వాత ఏదో మట్టిలో కలిసిపోవడం కోసం కాదు. అంతటి ఈ క్షణభంగురమైనటువంటి జీవితం అయినప్పటికీ ఏదో మట్టిలో కలిసి అందరితో పోయే జీవితం కాదు. అందుకే పౌలు గారు అంటారు, మరణము వలన ఈ జీవితము మారుచున్నదే కానీ అంతము కావటం లేదు అని అంటారు. అంటే చనిపోయినప్పుడు మన జీవితం అయిపోదు, మారుతుంది. ఈ లోకం నుంచి ఇంకొక లోకంలోకి వెళుతాం. ఇది మన విశ్వాసానికి మూల స్తంభం. అసలు విశ్వాసం అంటే ఇది. హెబ్రేయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు, విశ్వాసం అంటే మృత్యువు చనిపోయిన తర్వాత స్వర్గం ఉంది అని నమ్మటం. ఆ స్వర్గం ఉందని నమ్మిన వాళ్ళ జీవితాలు ఇప్పుడు నేను చెప్పినట్లుగా సన్మార్గంలో జీవిస్తారు. వాళ్ళ ఆశ్రయం దేవుడై ఉంటారు.
వాళ్ళ నమ్మకాన్ని దేవుడి మీద పెడతారు. ఎందుకు? చనిపోతాను నేను రేపో మాపో, చనిపోయిన తర్వాత ఆ దేవుని ముందు నిలబడతాను, ఆయన నాకు తీర్పునిస్తారు, చనిపోయిన తర్వాత ఏదో మోక్షం ఉంది, అది నేను పొందాలి అంటే మృత్యువు తర్వాత ఏదో ఉందని అనుకుంటేనే ఈ జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు, ఈ జీవితాన్ని సరైన విధంలో జీవించవచ్చు. అందుకే ఈరోజు రెండో పఠనం దాని గురించి చదివాము. చనిపోయే చావుతో మన జీవితాలు అంతము కావడం లేదు, చనిపోయిన తర్వాత ఏదో ఉంది, దానికోసమే మనము ఇహలోక జీవితంలో బ్రతుకుతున్నాము 60-70 సంవత్సరాలు. అందుకని అది సంపాదించాలంటే, నిత్య జీవాన్ని సంపాదించాలి అంటే ఇహలోక జీవితములో దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి, సన్మార్గములో పయనించాలి. అప్పుడు మన వేర్లు లోతుగా నాటబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడు పొందుతూ ఉంటాయి. అదే ఈరోజు రేపు పోయేవాడిని అనుకుంటే ఇంకా సన్మార్గంలో ఎందుకు పయనించాలి? అవసరం లేదు. దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి? అవసరం లేదు. లూకా శుభవార్త 18వ అధ్యాయము, లేకపోతే మత్తయి శుభవార్త 18వ అధ్యాయం, మార్కు 10లో కూడా ఒక మంచి సంఘటన ఉంటుంది. ఒక అతను వచ్చి, ప్రభు నిన్ను అనుసరిస్తాను అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అంతా బాగానే ఉంది కానీ నీ కొంచెం ఆస్తులు ఎక్కువ ఉన్నట్లున్నాయి, నీ మనసంతా వాటి మీద ఉన్నట్లుంది. నువ్వు నన్ను అనుసరించాలి అంటే, స్వర్గంలోనికి వెళ్ళాలి అంటే ఒక పని చెయ్యి, వెళ్ళి నీ ఆస్తిని అమ్ముకొని పేదలకి ఇచ్చి రా నన్ను అనుసరించు అంటారు. వాడికి ఆ ధైర్యం చాలలేదు. అన్నీ అమ్ముకుంటే అన్నీ అమ్ముకొని ఈయన వెంట వెళితే నాకేం దక్కుతుంది? నా ఇల్లు ఉంది, ఆస్తులున్నాయి, 3 పూటల తిండి దొరుకుతుంది. ఈయనేమో నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి చోటు లేదన్నాడు మొన్ననే. ఇప్పుడేమో అన్నీ అమ్ముకొని ఆయన వెంట రమ్మంటున్నాడు. వెళితే నాకు కూడా ఇదిగో ఈ చెట్టు కింద పుట్ట కింద పడుకోవాల్సి వస్తే నాకెందుకులే అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళాడు. అంటే తన ఆశ్రయాన్ని ఆ వస్తువుల మీద, అశాశ్వతమైనటువంటి ఈ జీవితం మీద, ఈ వస్తువుల మీద పెట్టాడు. ఈ అన్నాలు బ్రతులు 2 రోజులు పోయినా కానీ ఏం జరిగేది? అంతా నష్టపోయేవాడే. సో ఈరోజు దివ్యగ్రంథ పఠనాల నుంచి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే, మనకు చెప్పేది ఏంటంటే, శాశ్వతమైనటువంటి విషయాలేంటో గుర్తించాలి. ఈ జీవితంలో అశాశ్వతమైనవేంటో గుర్తించాలి. మనం అశాశ్వతంగా ఉంటాం, ఈ రోజు నుండి రేపు పోతాం. మన చుట్టూ వాళ్ళు కూడా పోతారు, మన అమ్మోళ్ళు పోతారు, నాన్నోళ్ళు పోతారు, అక్కోళ్ళు పోతారు, ఇది అమ్మగారులు, నేను, అందరం పోతాం. ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఇవి అశాశ్వతమైనవి. ఇవన్నీ వీళ్ళని నమ్ముకోవటం అంత అవసరమా? బిషప్ గారిని నమ్ముకొని బ్రతికితే, లేకపోతే స్వాములూరు నమ్ముకొని బ్రతికితే, అమ్మగారులు నమ్ముకొని బ్రతికితే, లేకపోతే నాన్న వాళ్ళని అందరూ పోయేవాళ్లే కదమ్మా. అందుకనే వాళ్ళని నమ్ముకొని బ్రతకొద్దు, దేవుణ్ణి నమ్ముకోండి, ఆయనను ఆశ్రయించండి. అది మొట్టమొదటి సందేశం. ఇదిగో ఈ భావన ఉన్నటువంటి వాళ్ళు అశాశ్వతమైన వాళ్ళే. నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్నవన్నీ అశాశ్వతమైనవి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని మీద ఆశ్రయించి ఎప్పటికైనా ఆ దేవుణ్ణే పొందాలి, శాశ్వతమైన జీవితాన్ని పొందాలి అని అనుకొని సన్మార్గంలో పయనిస్తారు. కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని జీవిస్తారు. ఎందుకు? పోయిన తర్వాత దేవుణ్ణి చేరొచ్చు అని. ఇది మొదటి పఠనము. రెండవ పఠనాల యొక్క అంతరార్థం. సువిశేషం చాలా బాగుంది, మీరు సరిగా వినుంటారు. నిజంగా వింటే భయపడాలి. నవ్వుతున్న మీరు అనర్థము మీకు. ఈరోజు నవ్వుతున్నారు, రేపు ఏడవాల్సి వస్తుంది. ఈరోజు 3 పూటలు తింటున్నారు, రేపు పస్తులు ఉండాల్సి వస్తుంది. అదే కదా విన్నది. ధనవంతులు మీకు అనర్థము, పేదలు మీరు భాగ్యవంతులు. బ్లెస్డ్ ఆర్ యూ పూర్ అంటే అర్థం ఏంటి? ఈరోజు అడుక్కొని తింటే రేపు చనిపోయిన తర్వాత అందరు మోక్షానికి పోతారు. ఈరోజు 3 పూటలు తింటే రేపు పస్తుండాలి అంటే ఇంత సులభంగా తారుమారు అవుతాయా నిజంగా? ఇది వింటే మనకు కూడా రేపు నుంచి మనం కూడా పస్తుండాలి. స్వర్గరాజ్యంలోకి చేరాలి అంటే మనం కూడా ఈ లోకంలో పేదలుగా పుట్టాలి, పేదరికంలో ఉండాలి, తినకూడదు, నవ్వకూడదు. ఏడుస్తూ ఉంటే రేపు నవ్వొచ్చట. దాని అర్థం అది కాదు, చక్కగా అర్థం చేసుకోగలగాలి. దీని అర్థం చేసుకోవాలంటే
లూకా శుభవార్త 16వ అధ్యాయము 19 నుంచి 30 వరకు యేసు ప్రభువే ఒక ఉపమానాన్ని చెప్పారు. ధనవంతుడు లాజరు అడుక్కొని తినేవాడట, పస్తుండేవాడట. ధనవంతుడేమో 3 పూట్ల దండిగా తింటూ, సమృద్ధిగా తింటూ, ఫైన్ లినెన్ పట్టు వస్త్రాలను ధరిస్తూ చాలా లగ్జూరియస్గా, విలాసవంతంగా జీవించాడట. ఇద్దరు చనిపోయారు. వెంటనే మారిపోయింది వ్యవహారం. ఇద్దరు సమాధి చేయబడ్డారు. ఒక ఆయనేమో అబ్రహాం ఒడిలోనికి వెళ్ళాడు, ఇంకొక ఆయనేమో మంటల్లో కాలుతున్నాడు. చూడండి, ఎంత అడుక్కునేవాడేమో అబ్రహాం ఒడిలోనికి వెళ్ళాడు, ఆడ 3 పూట్ల తిన్నోడేమో మంటల్లోకి వెళ్ళాడు. రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ చూడండి, తారుమారు అయిపోయాయి. అంతటితో ఆ ఉపమానము అయిపోదు. 25వ వచనంలో ఇదిగో తారుమారయ్యాయి, ఆయన అడుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఒడిలో ఉన్నాడు, ఆయనేమో తిన్నాడు కాబట్టి ఇప్పుడు మంటల్లో ఉన్నాడు అని చెప్తాడు. అంతటితో సువిశేషం అయిపోదు, ఇంకా కొంచెం ఉంటుంది. 30వ వచనం ఉందా, ఇంకొక 4-5 వచనాలు ఉంటాయి. అక్కడ వివరణ ఉంటుంది. ఏదో ఆయన అడుక్కున్నాడు కాబట్టి ఈడ మోక్షానికి పోలేదు, ఆయన తిన్నాడు కాబట్టి ఆయన నరకానికి పోలేదు. ఆయన తినేటప్పుడు గేటు దగ్గర ఎవడో ఒకడున్నాడు, వాడు కనపడలేదట, అందుకు నరకానికి పంపించారు. కానీ ఆయన 3 పూటలు తిన్నందుకు నరకానికి పంపలేదు. నువ్వు తినేటప్పుడు అదిగో నీ ముఖద్వారం దగ్గర, నీ గేటు దగ్గర నీళ్లు లేక తిండి లేక అలమటించే ఒకడున్నాడు, వాడి గురించి పట్టించుకోలేదు, అందుకనే నరకానికి పంపించారని ఉంటుంది. ఇహలోక జీవితంలో సంపదలు అనేవి దేవుడిచ్చే వరమే. రిచెస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. మనకు కొన్ని టాలెంట్స్ ఉన్నాయనుకోండి, దేవుడిచ్చిన వరమే. నేను అనుకుంటే పుట్టానా ఉన్నవాడిగా, లేకపోతే అనుకుంటే మనకు వస్తాయా అన్నీ? చాలామందికి దేవుడే ఇస్తారు, ఏదో అట్లా పుడతారు ఉన్నవాళ్ళుగా అని చెప్పి వాళ్ళ తప్పు ఏముంటుంది? అట్లా పుట్టాడని చెప్పి నరకంలో వేస్తారా? వెయ్యరు. రిచెస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దట్స్ ద టీచింగ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. రిచెస్ ఈజ్ ట్రూలీ ఎ బ్లెస్సింగ్. మనకు 4 డబ్బులు ఉన్నాయంటే అది నిజంగానే ఆశీర్వాదకరం. అది ఆ 4 డబ్బుల్ని నలుగురికి ఉపయోగించవచ్చు, 4 మంచి పనులు చేయొచ్చు, ఇంకా స్వర్గం సులభం అవుతుంది మనకి. అంతే కదా, 4 డబ్బులు ఉంటేనే నలుగురికి ఇవ్వగలుగుతాం, లేకపోతే ఏం చేస్తాం? ఎప్పుడు అడుక్కోవటమే అవుద్ది జీవితం. సో రిచెస్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఉండొచ్చు. బికాజ్ యు ఆర్ రిచ్ నిన్నేమి తీసుకెళ్ళి నరకంలో వేయరు. హౌ యు మేక్ యూజ్ ఆఫ్ యువర్ లైఫ్, ఏ విధంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సంపదను కానివ్వండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ వనరులను కానివ్వండి, ఏ విధంగా ఉపయోగించుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది. పేదవాడని చెప్పి మోక్షానికి వాడు. పేదవాడంటే పరిశుద్ధ గ్రంథంలో సన్మార్గములో పయనించేవాడు మోక్షానికి వెళ్ళేది. సన్మార్గములో పయనించేవాడు, దుష్టుల సలహాలను పాటింపనివాడు. పేదవాడంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడి జీవించేవాడు. చాలా ఉన్నవాడు అయి ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కానీ దేవుడే నా ఆధారం అని జీవించేవాడు. ఆ ధనవంతుడి గురించి చెప్పాను. వాడేంటి? తన ధనం మీద ఆధారపడి జీవించాడు. ఇవే నాకు సంరక్షణనిస్తాయి, రక్షణనిస్తాయి అని జీవించాడు. అందుకనే మోక్షానికి వెళ్ళలేదు. వాడికి డబ్బులు ఉన్నాయని కాదు. ఒక చిన్న ఉదాహరణ, లూకా శుభవార్త 19వ అధ్యాయములో జక్కయ్య అని ఉన్నాడు. యేసుప్రభు వాళ్ళ ఇంటికి పోయారు. వాళ్ళ ఇంటికి పోయి, ఏంటబ్బాయి నీకు చాలా ఆస్తులు ఉన్నాయి, అమ్మేసి అందరికి పంచిపెట్టవచ్చు కానీ అన్నారా? అనలేదు. అంతకుముందు 4 అడుగుల ముందు ఎరికో పట్టణానికి చేరకముందు ఆ యువకుడు వచ్చాడు. వాడితో అంటారు, నువ్వు అమ్మి నన్ను అనుసరించు, స్వర్గానికి చేరతావు అంటారు. మళ్ళీ 4 అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత ఎరికో నగరములో అట్లాంటి ధనవంతుడే ఒకడు వచ్చాడు. వాడితో అంటలేదు, నువ్వు అమ్మి నన్ను అనుసరించు, స్వర్గంలో చేరతావు అంటలేదు. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు. వాడేం అమ్మలేదు. ఆడేం చేశాడంటే, ఈ క్రీస్తు ప్రభువుతో పోలిస్తే, క్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణతో పోలిస్తే మిగిలిందంతా చెత్త. ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ చెత్తతో సమానం. అందుకని సగం పేదలకు ఇస్తాను, 4 అంతల నేను ఎవరినైతే దోచుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తాను. అంతా ఇవ్వలేదు, ఇంకా చాలా ఉంటుంది వాడికి.
కుదరదు మిగిలింది కూడా అమ్మితేనే నీకు రక్షణ వస్తుంది అని అనలేదు కదా. అంటే అర్థం ఏంటంటే దేవుడు చూసేది మన మనస్తత్వాన్ని. He sees our inner heart, where we are rooted, where our heart is. ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, కానీ వాటి మీద ఆధారపడి జీవించే వాళ్ళు దేవుడు మెచ్చరు. ఆస్తిపాస్తులున్నా దేవుడిపై ఆధారం వేసి, దేవుడి మీద ఆధారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విశాల హృదయంతో ఉంటారు. వాళ్ళకున్న దాన్ని నలుగురికి పంచుకుంటారు. తన ఆస్తుల మీద ఆధారపడి జీవించేవాడు ఏం చేస్తాడంటే రూపాయి కూడబెట్టుకుంటూ కొండలు చేస్తాడు. ఎందుకు? దాని మీద ఆధారపడి ఉండాలి. రక్షణ అనేది, సంరక్షణ అనేది దాని నుంచే వస్తుంది అనుకుంటాడు కాబట్టి. అందుకని ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, ఆస్తిపాస్తుల మీద, ఇతర వ్యక్తుల మీద ఆధారపడి జీవించరో, అటువంటి వాళ్ళు చాలా విశాల హృదయంగా ఉంటారు. దే ఆర్ నాట్ అటాచ్డ్ టు థింగ్స్, సో దే షేర్ వాట్ దే ఆర్, వాట్ దే హ్యావ్ with others, because their trust is on God, not on things. These things cannot guarantee my future, cannot guarantee my life, so therefore I share with others. ఇదంతా రబ్బిష్. ఈ రోజు ఉండు రేపు పోయేవాడిని ఏం చేసుకుంటా, కట్టుకొని పోతానా, ఉన్నదాన్ని నలుగురికి పంచుకుంటాను, నలుగురికి ఇస్తాను, దేవుని మీద ఆశ్రయిస్తాను. ఎందుకంటే ఆయనే స్థిరమైనటువంటి వాడు. ఆవిలాపురి తెరేజమ్మ గారు ఉంటుంది, ఆల్ థింగ్స్ పాస్, గాడ్ నెవర్ పాసెస్, సో దేర్ ఫోర్ గాడ్ అలోన్ సఫైసెస్. ఇక్కడ ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు. ఆల్ థింగ్స్ పాస్, గాడ్ డజంట్ పాస్, సో గెట్ అటాచ్డ్ టు హిమ్, హీ అలోన్ ఈజ్ ఎనఫ్. అది ఈనాటి దివ్య గ్రంథ పఠనాల యొక్క సారాంశం. ఎవరైతే దేవుని మీద ఆశ్రయిస్తారో వాళ్ళు they don't try to accumulate things. వస్తువులను కూడబెట్టుకోరు. వస్తువులు ఉన్నా అవి ఒక ఆశీర్వాదంగా పరిగణించి నలుగురితో పంచుకుంటారు. అది మంచి మనుషులంటే. దుర్మార్గులు, దుష్టులంటే ఎవరు? అంతా నాకే కావాలి అనుకొని వాటి మీద తమ ఆశ్రయాన్ని, వాటి మీద తమ భారాన్ని పెట్టి, నమ్మకాన్ని పెట్టి జీవించేవాళ్ళు. ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం, మన నమ్మకం దేవుడై ఉండాలి అని. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం పెడతావో, హీ విల్ నెవర్ ఫెయిల్ అస్. మనుషుల మీద పెట్టండి, 3 రోజుల్లో ముంచేస్తారు. నిజమా కాదా? మీ స్నేహితులు అందరూ ముంచుతారు ఏదో ఒక రోజు. మన ఆశ్రయం దేవుడై ఉండాలి. ఆయన అయితే ఎప్పుడు ముంచడం. మన మంచిని కోరేది ఒక్కళ్ళే దేవుడు. నిస్వార్థంగా, షరతులు లేకుండా ప్రేమించేది దేవుడే. అందుకని ఆయన మీద ఆధారపడి జీవిస్తే ఎప్పుడు మన జీవితాలు పచ్చగా ఉంటాయి. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, లేకపోతే ఎండలు వచ్చినా మన జీవితాలు పచ్చగా ఉంటాయి, సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. దేవుడే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గము అని అన్నట్లు సంకీర్తనాకారుడు మన జీవితాలు కూడా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు నలుగురితో మనం చక్కగా ఉంటాము, విశాల హృదయంతో నలుగురిని ఆదరిస్తాము. తప్పకుండా మరణించిన తర్వాత దేవుడు కూడా మనల్ని ఆదరిస్తారు. అబ్రహాముడిలోనికి మనం కూడా వెళ్ళగలుగుతాం. అందరం నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిముడి పుట్టిన పోన్సుల అధికారంలోనే పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకెక్కి సృష్టిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజన విశ్వసిస్తున్నాను. పాపల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవన విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ సాయంకాల సమయమున మమ్మందరినీ నీ దేవాలయంలో గుమికూర్చి మాతో మాట్లాడావు. జీవమునిచ్చే వాక్కును మాతో మాట్లాడావు, మాతో పలికావు. నీకు వందనాలు ప్రభు. నీ వాక్యమును ఆలకించి మీ యందు ఆశ్రయముంచి జీవించేటట్లు మమ్మందరినీ వివేకవంతులుగా చెయ్యమని, నీపై ఆధారపడి జీవిస్తూ నలుగురితో సఖ్యంగా విశాల హృదయంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ఓ విశ్వసనీయుడైన ప్రభువా, విశ్వమంతా వ్యాపించిన మా శ్రీ సభను, అందరి సమస్త విశ్వాసులను మీ రెక్కల మాటున భద్రపరచుము. మా తిరుసభను ప్రేమపూర్వకంగా పాలించుచున్న మా పాపు గారిని, మా పీఠాధిపతులైన గోరెంట్ల జానెస్ గారిని, మా సంఘమును ప్రభు చెంతకు నడిపించుచున్న మా విచారణ గురువులను మీరు హేరాళముగా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వశక్తిమంతుడు అయిన ప్రభువా, నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయము అని మీ శిష్యుడు పుడిత చిన్నప్ప గారు ఉపదేశించినట్లు మేమంతా మీ ఘననామమును ప్రస్తుతి చేయుచు కలకాలం మేము ఆరాధించుచు మీకు సాటి అయిన శిష్యులుగా మా సర్వాన్ని సకలాన్ని మీ మహిమార్థం సమర్పించు దృఢ సంకల్పమును మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఆరోగ్య ప్రదాత, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారం కానుకలను చెల్లించుకొనుము అని ప్రభువు నుడినట్లు మీరు మాకు చేసిన సకల మేలులకు గాను మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగియుండునట్లు దీవించుము. మీ ఆజ్ఞానుసారము దేవునికి దేవాలయమునకు హృదయపూర్వకంగా కానుకలను సమర్పించుచు మీ ప్రేమలో ఎదుగుచు మా పొరుగు వారిని వారి ఆపదలలో ఆదుకొను సహృదయతను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక భూలోక సృష్టికర్త, సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువును దేవుని మహిమతో నిండియుండును అని పరిశుద్ధ వాక్యం పలుకుచున్నది. మీరు ఎంతో అందంగా సృజించిన ఈ సర్వ సృష్టిని మా స్వార్థముతో నాశనము చేయకుండా మీ వైభవమును సదా కీర్తించుచు నిత్యము సకల మానవాళి శ్రేయస్సు కొరకు ఈ భూగోళమును ఉపయోగించలాగున మమ్ము చైతన్యపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభకు శిరస్సుగానున్న ఓ ప్రభువా, మా విచారణలోని ప్రతి కుటుంబం నీతిని సత్యమును మంచితనమును వెదుకు బిడ్డలుగా మలచి మీ దివ్య వెలుగులో దైవ ప్రజలుగా నిరంతరం నడుచు భాగ్యమును దయచేయుడు. మా సంఘంలోని యువతీ యువకులను విద్యార్థులను చక్కగా ఆశీర్వదించి వారి వార్షిక పరీక్షలలో మంచిగా రాణించినట్లు మీ దీవెనలొసగుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మేము అర్పించినటువంటి ఈ విన్నపములను మరియు మా హృదయములో ఉన్నటువంటి కోరికలను ఆశలను ఆశీర్వదించమని ఫలప్రదము చేయమని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్ము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. నిసరి సని బపా నిసరి సని మమా మమ పమగ మరి గసా సరి గమప తెచ్చాము బుధమార హృదయమే కానుకగా అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము తెచ్చాము బుధమార హృదయమే కానుకగా అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో, మన్నించి ఆశీర్వదించు సంతసముతో.
అపద్రాక్షరసములతో మా జీవఫలం అపద్రాక్షరసములతో మా జీవఫలం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరం మగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీరు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితిరి. మారుచున్న ఋతువులను కాలములను మీరే క్రమపరచితిరి. కానీ మానవుని మీ సొంత రూపములో రూపొందించితిరి. మానవుని చిత్రాతి విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితిరి. మీ సృష్టినంతటినీ అతడు మీ నామమున పాలించుచున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో నేకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మిమ్ము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. ఏలిన వారి నామమున వెంచడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకయు దయమాత అయినటువంటి పరిశుద్ధ మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ సెవిరి వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులు చేయుము. ఏలైనా వీరి పుణ్య ప్రార్థన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోరండ్ల జోనెస్ మా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఈ జీవితములో మనకున్న సమస్తము ఆ దేవుడిచ్చినవే. అందుకే మన సంపదలు కానివ్వండి, మన టాలెంట్స్ కానివ్వండి, అన్నీ దేవుని యొక్క ఆశీర్వాదంగానే భావించాలి. కానీ ఎవరైతే వాటిని మంచిగా ఉపయోగించుకుంటారో వాళ్ళే ధన్యులు. అది ఈనాడు ప్రభువు మనకు బోధించింది. మనకు ఉన్నది మనలను మనం చక్కగా ఇతరుల కోసం ఉపయోగించుకుంటే దేవుడు తప్పకుండా మనలను ధన్యులను చేస్తారంటున్నారు. ఆ వివేకాన్ని మనందరికీ దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అందరం కలిసి పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా నింపు, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివాక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శిరీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవ వృక్ష ఫలము నీవయ్యా, జీవ వృక్ష ఫలము నీ సప్రసాదమై ఇలవలసినదయ్యా. ఆ జీవ వృక్ష ఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవ వృక్ష ఫలము నీవయ్యా, జీవ వృక్ష ఫలమును నీ సప్రసాదమై ఇలవలసినదయ్యా. ఆ జీవ వృక్ష ఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. వందనం వందనం దివ్య సప్రసాద ప్రభువా, వందనం
దేవుని ప్రియ సుతుడైన దేవా గొర్రె పిల్లై చంపబడిన మా పితయగు దేవుని ప్రియ సుతుడైన దేవా వాడిపోతున్న మనుజాలి ఆశలను వాడిపోతున్న మనుజాలి ఆశలను దివ్య భోజముతో చిగురించితివా దివ్య భోజముతో చిగురించితివా వందనం వందనం దివ్య సప్రసాద ప్రభువా వందనం 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 దివ్య సప్రసాద ప్రభువా వందనం దేవుని ఉద్యానవనమున పెరిగి జీవ వృక్ష ఫలము నీవయ్యా దేవుని ఉద్యానవనమున పెరిగి జీవ వృక్ష ఫలము నీవయ్యా ఆ జీవ వృక్ష ఫలము నీ సత్ప్రసాదమై ఇలవలసినదయ్యా ఆ జీవ వృక్ష ఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా వందనం వందనం దివ్య సప్రసాద ప్రభువా వందనం 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 మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆరంభములోని చెప్పాను, ఇంత చక్కగా ఈ దేవాలయము పూర్వస్థితికి తీసుకుని రావడానికి విచారణ గురువులు మీ అందరూ ఎంతో సహకరించి ఉత్సాహంతో దీనిని శుభ్రం చేయటం కానీ తిరిగి ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు మరొకసారి విచారణ గురువులైనటువంటి రాజేంద్ర ఫాదర్ గారికి మీ అందరికీ నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ బిలాంగింగ్నెస్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతి సమాధానములతో నింపునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఆమేన్. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించున్నట్లు కృపచూపునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హారతులందుకో అమలోద్భవి మాత నీ